టార్గెట్ నారా లోకేష్గా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు లేదంటే ఆయన పైన చేస్తున్నటువంటి ప్రచారాలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారినాయి. మరి ఏంటి మొదటి నుంచి కూడా నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ ఆయన్ని ట్రోల్ చేసినటువంటి విధానాలు, లేదంటే ఇప్పుడు మంత్రిగా ఆయన జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్న క్రమంలో నారా లోకేష్ ఏదో ఫెయిల్ అయ్యాడు అనే విధంగా చిత్రీకరించేటువంటి కుట్రలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకవైపున నారా లోకేష్ మరి ఆయన విద్యాశాఖ కావచ్చు, లేదంటే ఐటీ పరిశ్రమల శాఖ కావచ్చు, ఆయన ఏ రకంగా కృషి చేస్తూ ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాగా ఆయన కష్టపడుతున్నారు అనేది అందరూ చూస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, వీటన్నిటిపైన కూడా మెయిన్ అభినందనలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. కానీ నారా లోకేష్ ఫెయిల్ అయిపోయాడు అని చూపించేటువంటి లేదా అలాంటి చిత్రీకరించేటువంటి కుట్రలు, లేదా ఆయన్ని టార్గెట్ చేస్తూ వరుస విమర్శలు, దానిపైన సాక్షిలో వరుస డిబేట్లు, ఇంకా ఇప్పుడు చూసాం తాజాగా ఏవేవో అంశాలన్నీ తీసుకొచ్చి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఖర్జూర్ నాయుడు కొడుకునని గాని, ఖర్జూర్ నాయుడు మనవణ్ణని గాని చెప్పుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు అంటూ ఆ వ్యాఖ్యలు చేయటం. వీటికి తోడు ఒక కొత్త అంశాన్ని చెప్పారు. నెలలో వారం రోజుల పాటు వైఎస్ విజయమ్మ తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉంటారట. వైఎస్ వివేకానంద రెడ్డి కేసుని మరి నారా లోకేష్, ఇప్పుడు నువ్వే మంత్రిగా ఉన్నావు కదా, మీరే అధికారంలో ఉన్నారు కదా, సిబిఐతో ఎందుకు దర్యాప్తు చేయించట్లేదు అని ప్రశ్నలు ఎలా చూడాలి సార్? మామూలుగా ఏదో ప్రావెర్బ్ ఒకటి ఉంటుంది, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుక్కోవాలి. ఆ మాట అనగానే సముద్రంలో పోగొట్టుకున్నారంట, పోయి సముద్రంలో ఎత్తుకుతావా, దొరుకుద్దా? ఇప్పుడు లోకేష్ దగ్గర లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర గతంలో కెలుక్కుని ఓడిపోయాం, ఇప్పుడు అక్కడే కెలుక్కుని మళ్ళీ గెలుద్దామనా? ఏ లోకేష్ అయితే బాడీ షేమ్ చేశామో, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డామో, అదే లోకేష్ను ఇప్పుడు మళ్ళా టార్గెట్ చేయడం ద్వారా ఎదుగుదాం అనుకుంటున్నారా? అంటే మొన్న పడ్డ వాతలు చాలలేదా? అనవసరంగా లోకేష్ని కెలిక్ కదా మీరు ఈ పరిస్థితి తెచ్చుకుంది, పవన్ కళ్యాణ్ని కెలిక్ కదా వాళ్ళ మీ పతనం అయింది. ఇప్పుడు ఒకటి మీరు మాట్లాడిన మాటలు వరుస పెట్టి వాళ్ళు ఏదేదో ప్రశ్నలు వేశారు, ఒక 10-11 ప్రశ్నలు. అసలు ఎవరిని గదిలిచ్చినా ఖర్జూర్ నాయుడు పేరు ఎందుకు చెప్పుకో, ఎన్టీఆర్ పేరు ఎందుకు చెప్పుకుంటావు? ఏంటి అసలు ఆ మాటలు? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు మనం ఉన్నాము, నువ్వున్నావు, నేనున్నాను. ప్రతి ఒక్కళ్ళకి తాతలు ఇద్దరు ఉంటారు, అమ్మ నాన్న, నాన్న నాన్న. ఇద్దరు తాతల దగ్గర మనకి ఏ తాత దగ్గర ఎక్కువ చనువు ఉంటుంది? ఇప్పుడు మనం పెరిగేది ఎక్కడ? అమ్మమ్మ ఇంటో పెరుగుతామా, నాయనమ్మ ఇంటో పెరుగుతామా? అంటే ఇప్పుడు ఇవాళ అటు ఏది అమ్మ తల్లిదండ్రుల పట్ల ప్రతి బిడ్డకి ఉండేటువంటి ప్రేమ, ఆప్యాయత. లోకేష్ అంట ఎన్టీఆర్ పేరు చెబుతున్నాడంట, ఖర్జూర్ నాయుడు పేరు చెప్పట్లేదంట. అసలు మీకెందుకు? మీకేంటి సంబంధం? అది అతని పర్సనల్ ఇష్యూ. అతనేంటి, అటు ఖర్జూర్ నాయుడు వాళ్ళ తాత, ఆయన వర్ధంతికి వాళ్ళు నివాళులు అర్పిస్తారా, అర్పించరా? చూడలేదా మీరు అసలు ఎప్పుడు? వాళ్ళదేదో స్వగ్రామం నారావారి పల్లె, అక్కడేదో వాళ్ళకి ఒక టెంపుల్ నాగులమ్మ, వాళ్ళ మొత్తం అందరికీ అక్కడ నివాళులు అర్పిస్తారు, పూజలు చేస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ. తెలియదా మీకు? అరే ప్రతి సంక్రాంతికి వెళ్ళండి పోని నారావారి పల్లె, సంక్రాంతికి వెళ్తే 3 రోజులు 4 రోజులు జరుగుతాయి అక్కడ వాళ్ళు ఒక పండగలాగా. అంటే వీళ్ళేంటి అసలు ఈ మాటల ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకి ఏమన్నా దీనివల్ల ఉపయోగపడే సమాచారమా? అదొక్కటే కాదు, ఇప్పుడు ఇంకో మాట ఏమన్నాడు, విజయమ్మ గురించి ఏదో చెప్పినట్టున్నాడు. విజయమ్మ నెలకి వారం రోజులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుందని. ఇప్పుడు విజయమ్మ మీద కేసేసి 20 నెలలు, విజయమ్మ మీద కేసేసి జగన్మోహన్ రెడ్డి ఎన్ని నెలలు? 21 నెలలు, 21 వారాలు ఉందా తాడేపల్లిలో? అంటే తను అన్నమాట నాకు అర్థం కాదు. అంటే భవిష్యత్తులోనా పోనీ ఇప్పుడు వచ్చే నెల నుంచి వారం రోజులు ఉంటానని అమ్మ అగ్రిమెంట్ చేసుకుందా జగన్తో? ఓకే, ఇప్పుడు ఇదే నెల జూన్ అంటే అయిపోయిందా? ఇప్పుడు ఫస్ట్ బిగిన్ అయింది కదా దగ్గర వాళ్ళు. మరి ఇప్పుడు ఈ నెలలో మరి ఏ వారం వస్తుంది? ఫస్ట్ వీక్ వస్తుందా, సెకండ్ వీక్ వస్తుందా, లాస్ట్ వీక్ వస్తుందా? ఎప్పుడు వస్తుందో అప్పుడు రానివ్వండి, నో ప్రాబ్లం. ఆమెతో జగన్మోహన్ రెడ్డి చక్కటి బంధం చూపించండి, స్క్రీన్ మీద వేయండి, మళ్ళా వచ్చి ఆమె ముద్దు పెట్టుకుంటుంది కొడుకుని, ఆ ఫోటోలు వదలండి. ఎవరు కాదన్నారు? ఇప్పుడు మీరు కుటుంబ బంధం, తల్లి బిడ్డ ప్రేమ, అన్న చెల్లి ప్రేమ, వారం రోజులు ఆమెను పిలిపించుకోవటం ఎందుకు? చెల్లిని కూడా పిలిపించుకో. అంటే చెల్లి చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కైంది కాబట్టి వద్దని వదిలించుకున్నాం అంటే అమ్మ గుమ్మక్క అవ్వలేదా ఈసారి అంటావా మాట? మరి అతను అన్నాడుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, అమ్మా విజయమ్మ ఎక్కడున్నావు, నువ్వు కూడా మరి చెల్లితో కుమ్మక్కయ్యావా? ఇతనే కేసిన జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు సారాంశం అదే కదా. ఆ రోజు NCLTలో జగన్మోహన్ రెడ్డి విజయమ్మ మీద ఏమని మాట్లాడాడు, ఏమని వేశాడు? చెల్లి చేతుల్లో అమ్మ కీలు బొమ్మ అయిందన్నాడు. అంటే ఇవాళ విజయమ్మకి ఏదో కొత్తగా వీళ్ళేదో ప్రేమ వారం రోజులు వచ్చి ఉంటానంది అని ఇతను ఏదో మాట్లాడుతుంటే
జనం నమ్ముతారా? అంటే ఏంటి, పోయిన పరపతి తెచ్చుకునే ప్రయత్నమా? దీనివల్ల మళ్ళీ జగన్ ఇంకా గబ్బు పట్టిస్తున్నారా? ఇప్పుడు ఇవాళ అసలు ఇవేది కాదు, చరిత్ర, పర్సనల్ లైఫ్స్ అది పక్కన పెట్టు, కేసులు పక్కన పెట్టు, మీరు చావండి, అది కాదు ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పరిపాలన కంపేర్ చేసుకుంటారు ప్రజలు. పోనీ లోకేషే కావాలా, మాట్లాడు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనితీరు, ఐటీ శాఖ మంత్రిగా ఎలా చేస్తున్నాడు. మీ హయాంలో విద్యాశాఖ మంత్రి మొదటి కృష్ణుడు సురేష్ ఆదిమూలపు, రెండో కృష్ణుడు సత్యనారాయణ బొత్స. పనితీరు పోల్చండి. మీరు విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చామన్నారు, సంస్కరణలు అంటే స్కాములని వాళ్ళు అన్నారు. వరుస పెట్టి స్కాములు కనపడుతున్నాయి. బైజూస్ నిన్న కూడా వచ్చింది అనుకుంటా. రవీంద్ర అనే వాడిని సింగపూర్లో 6 నెలలు జైలు అంట. నువ్వు 1000 కోట్లు ఇచ్చావు. కలిసావా లేదా నువ్వు రవీంద్రన్ని దావోస్లో? జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు నువ్వు 9 లక్షల విద్యార్థులు, 18 లక్షల తల్లిదండ్రులు, వాళ్ళని కస్టమర్లుగా అతని కంపెనీ నిలబెట్టడం కోసం, అతను ఏదో ఆ అప్పులో ఏదో బ్యాంకు కేసులు ఉన్నాయి, వాటి నుంచి బయట వేయటం కోసం జగన్ రవీంద్రన్ డీల్ 1000 కోట్లు స్కామ్ కాదంటారా? అదే కాదు, మొత్తం అంతా చిక్కీల్లో కూడా నువ్వు అసలు స్కాములకు పాల్పడ్డావని, నువ్వు ఆ కోడిగుడ్డు చిక్కీల డబ్బు కూడా నేను కట్టానని, ఫీజు రీంబర్స్మెంట్ నువ్వు పెట్టిన బకాయిలు మేము చెల్లించామని ఆధారాలతో సహా అసెంబ్లీలో మాట్లాడాడు. ఎవరు? లోకేష్. మీరు వినే ఉంటారు. 12 లక్షల విద్యార్థులు బడికి దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏపీ ఎడ్యుకేషన్ అనేది అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా లీప్ అనేది ఒకటి తీసుకున్నారు వాళ్ళు, ఒక ప్రోగ్రామ్, ఒక మోడల్ ఎడ్యుకేషన్గా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ నీ మీద తిరగబడ్డారు. నిన్ను ఓడించింది పంతుళ్ళు. మరి ఇప్పుడు ఎందుకని తిరగబడతలేదు? ఇప్పుడు ఎందుకని వాళ్ళు ఉద్యమాల్లోకి వెళ్ళటం లేదు? బ్రహ్మాండంగా 16,000 టీచర్లు కొత్తగా వచ్చారు. నువ్వెందుకని నియమించలేదు? అదేమంటే టార్గెట్ డిఎస్సి, టార్గెట్ లోకేష్. ఇప్పుడు నిజంగా డిఎస్సిలో లోపాలుంటే, అవకతవకలుంటే హైకోర్టు పర్మిషన్ ఇస్తుందా? ఆ రోజు 241 కేసులు వేయించాం, అన్నింటినీ కొట్టేసింది హైకోర్టు. నిన్న అజయ్ జైన్ చెప్తున్నాడు, స్పోర్ట్స్ కోటా మీద 69 కేసులు వేశారంట. 3 కేసులు ఏమో కొట్టేసింది, ఇంకొక 64 కేసులు ఏమో ఇంకా రన్ అవుతున్నాయి అన్నారు. ఆ స్పోర్ట్స్ కోటా మీద ఇల్లు ఇప్పుడు టార్గెట్ చేస్తోంది. ఏదేదో రకరకాల విన్యాసాలు మాట్లాడతారు. ఏంటి, ఏదో తాడు ఆట, లేకపోతే బ్రిడ్జి, ఏదో పేక ఆట, పేరు నాని సజ్జలు అంటున్నారు. సర్టిఫికెట్లు మీరే ఇచ్చారా? అడుదాం ఆంధ్రానా? మీరు ఇచ్చిన సర్టిఫికెట్లేని కదా వాళ్ళు చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, ఈ శాప్ కానీ రోజా కానీ ఆయన హయాంలో ఎంత ఇచ్చారు? 150 సర్టిఫికెట్లు ఇచ్చారు. అంటే చంద్రబాబు హయాంలో ఆ 5 ఏళ్లలో ఇచ్చిన సర్టిఫికెట్లు 130 అయితే, రాజశేఖర్ రెడ్డి, కిరణ్, రోసయ్య ఇచ్చిన సర్టిఫికెట్లు 105 అయితే, జగన్మోహన్ రెడ్డి క్రీడా సర్టిఫికెట్లు ఆయన ఫెడరేషన్ ద్వారా 151 ఇప్పించారని. అంటే నువ్వు ఇచ్చిన ఫెడరేషన్ సర్టిఫికెట్లు ఫాల్సా? ఇవాళ అన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి, బూమ్రాంగ్ అవుతున్నాయి అంటే కారణం ఇదే అన్నమాట. మీ హయాంలో పరిశ్రమల మంత్రి ఎవరు? కోడిగుడ్డ అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్. అభాసుపాలై ఒక జోకర్గా మారి దావోస్కి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి అంటే, చలి, ఆ చలిలో మేము ఉండలేము అని మాట్లాడతావు. ఇప్పుడే పొదుగుతోంది కోడి, గుడ్లు పిల్లలు రావాలనో ఏదో చెప్పినట్టున్నాడు ఫార్ములా ఈ కార్ రేస్కి వెళ్ళినప్పుడు కేటీఆర్. అంటే గుడివాడ అమర్నాథ్కి లోకేష్కి కంపేర్ చేయండి. నిన్న చూశారు ముంబైలో మీటింగ్స్, మహారాష్ట్ర సీఎంతో భేటీ, ఫడ్నవీస్తో, ఎయిర్ ట్రంక్ వాళ్ళతో మాటలు, చర్చలు. రేపు పొద్దున ఎయిర్ ట్రంక్ వస్తుందా? రష్యా వెళ్తున్నట్టున్నాడు. అక్కడేంటి, పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి ఇవాళ. అంటే ఏంటంటే అతను ఒక రేస్ ఏంటి, పెట్టుబడులు వాళ్ళ 36 రోజుల్లో వచ్చిందంట ఒక కంపెనీ, 16 నెలల్లో తెచ్చారంట ఒక కంపెనీ, 11 నెలల్లో ఒక కంపెనీ, 13 నెలల్లో ఒక కంపెనీ, టీసీఎస్, కాగ్నిజెంట్, లేకపోతే ఆర్సిలార్ స్టీల్ మెటల్, గూగుల్ డేటా సెంటర్. బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇవాళ వెల్లువ, ఉపాధి కల్పన పెద్ద ఎత్తున. ప్రభుత్వ రంగంలోనే 60,000 పోస్టులు భర్తీ అయినాయి అంట. ప్రైవేట్ రంగంలో ఇప్పటికీ 9 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని. ఇంత పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పిస్తుంటే టార్గెట్ లోకేష్ అంటే సూయిసైడ్. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పొలిటికల్ సూయిసైడ్.